గాయస్ ఈరోజు అయితే భారీగా అయితే వర్షం పడుతుంది అనమాట. సో పొద్దు నుంచి అయితే భారీగా అయితే పడుతుంది. అండ్ షించాన్ గారికి ముందే చెప్పాను, అరే వర్షం పడుతుంది బయటకి ఎక్కడికి వెళ్ళకరా అంటే వాడు పొద్దున్నే సిటీలోకి వెళ్ళాడు, అసలు ఏదో కొనుకొచ్చుకుంటా అని. ఇంతవరకు కూడా ఇంటికైతే రాలేదనమాట. గాయస్ వాడికి ఫోన్ చేస్తే కూడా అసలు ఫోన్ కూడా అయితే కలవట్లేదు. సో ఈ సిటీలో మొత్తం భారీగా అయితే వర్షం పడుతుందంట. గైస్ ఫోన్లో కూడా అయితే నెట్వర్క్ అయితే లేదనమాట. సో మొత్తం జామ్ అయిపోయినాయి నెట్వర్క్స్ అయితే. అసలు సిటీలో ఏం జరుగుతుందో నాకైతే ఏం అర్థమైతలేదు గాయస్. ఇంకా సో మనకేదో మెసేజ్ వచ్చింది, చూసుకుందాం. అరే ఏంటి, మన లాస్ అంటోస్ సిటీలో సునామీ వచ్చిందా? అరే యార్, మన షించాన్ గడ ముందే అక్కడికి వెళ్ళాడు, ఇప్పుడు ఎలాగా? ఏంది గాయస్ సునామీ అంటారు? ఇంతవరకు నాకైతే సునామీ అయితే ఎక్కడ కనిపించట్లేదు. మేబీ సిటీలో ఉండొచ్చు సునామీ అయితే. గాయస్ అసలు షించాన్ ఎక్కడికి వెళ్ళాలని మీరైతే కింద కామెంట్ అయితే చేసేయండి. గాయస్ నేనైతే నా కార్ వేసుకుని అయితే ఇంకా సిటీలోకి అయితే వెళ్దాం, మన షించాన్ గాని అయితే వెతుకుదాం. సో వర్షం అయితే భారీగా అయితే పడుతుంది గాయస్, పొద్దు నుంచి వెళ్ళి కంటిన్యూగా పడుతూనే అయితే ఉందన్నమాట. సో ఈ దెబ్బకి సునామీ వచ్చింది కావచ్చు మన లాస్ అంటోస్లో అయితే. ఒకసారి అయితే వెళ్ళేదే చూద్దాం గాయస్, అసలు సునామీ ఎక్కడ వచ్చింది అన్నది. అరే యార్, ట్రాఫిక్ జామ్ కూడా అయితే బాగా అయిపోయింది గాయస్. ఇంకా వర్షం మామూలుగా అయితే పడట్లేదు, అసలు ఏం కనిపించట్లేదు గాయస్. ముందైతే ఓరి నాయనో గాయస్ చూడొచ్చు, మొత్తం మన లాస్ అంటోస్ సిటీ మొత్తం వాటర్ అయితే నిండిపోయింది అనమాట. సో అంటే మనకు సునామీ అయితే నిజంగా అయితే వచ్చేసింది గాయస్. బట్ మన ఇంటికి ఎందుకు రాలేదంటే మన ఇల్లు అనేది సో కొద్దిగా పైకి ఉంటుంది కాబట్టి అక్కడ దాకా అయితే వాటర్ అయితే రాలేవన్నమాట. గాయస్ మొత్తం నిండిపోయింది గాయస్ మనకైతే లాస్ అంటోస్ సిటీ, మెయిన్ సిటీ మధ్యలో ఉన్న సిటీ మొత్తం అయితే సో మునిగిపోయింది అనమాట. అసలు మన షించాన్ గాడు ఎక్కడ ఉన్నాడో నాకైతే ఏం అర్థమైతలేదు. సో గాయస్ ఇంకా నా దగ్గర అయితే ఒక మినీ బోట్ అయితే ఉంది, సో అది తీసుకొచ్చుకుందాం. సో ఇంటికైతే వచ్చేసాను గాయస్. ఇంకా చూడండి అదే అనమాట మనం మినీ బోట్ అయితే. ఇది వేసుకొని అయితే ఇంకా సిటీలోకి అయితే వెళ్దాం గాయస్. ఇంకా షించాన్ గాని అయితే వెతుకుదాం. సో దీన్ని ఇప్పుడు ఎలా తీసుకెళ్ళాలి, ఇదే ఒక పెద్ద టాస్క్ అనమాట. మన కార్ పైన అయితే పట్టదు గైస్. పక్కింట్లో అయితే ఒక వ్యాన్ ఉంది, సో అదైతే తెచ్చుకుందాం. సో మొత్తానికి అయితే తెచ్చుకొని ఈ విధంగా అయితే సెట్ చేశాను. ఇంకా ఫాస్ట్ అయితే గైస్ ఇంకా మన సిటీలోకి అయితే వెళ్దాం గైస్. మీరైతే కామెంట్లో అయితే సో షించాన్ సేవ్డ్ అనేది కామెంట్ అయితే చేయండి గైస్. ఇంకా ఫాస్ట్ అయితే అక్కడికైతే వెళ్ళిపోదాం అనమాట. గైస్ ఏంది గైస్, వీళ్ళైతే ఇంత భారీ వర్షంలో కూడా కార్లు వేసుకొని తిరుగుతారు అనమాట గైస్. మొత్తానికి అయితే సో లొకేషన్కి అయితే వచ్చేసాను. అరే యార్, ఇప్పుడు ఎలా? వామో మామూలుగా లేవు, వేవ్స్ కూడా డేంజర్ వస్తున్నాయి గైస్. ఇంకా మొత్తానికి అయితే దించేసాను గైస్. ఇంకా దీనిపైన అయితే కూర్చున్నాను. సో వాటర్ కొద్దిగా నా దగ్గరికి రాగానే ఇంకా స్టార్ట్ చేసుకొని అయితే వెళ్ళిపోదాం గైస్. ఇంకా కమాన్ గాయస్, మొత్తానికి అయితే ఒక వేవ్ వచ్చింది. సో పదండి గాయస్, ఇంకా సిటీ లోపలికైతే వెళ్ళిపోదాం. సో మన షించాన్ గాని అయితే వెతుకుదాం. సో గాయస్ మొత్తం లాస్ అంట సిటీ మొత్తం మునిగిపోయింది అనమాట. ఏంది గాయస్ ఇది, వెహికల్స్ కానీ ఇవన్నీ చూడండి మొత్తం మునిగిపోయినాయి. ఏంది గాయస్, వేవ్స్ చూడండి గాయస్, డేంజర్గా అయితే వస్తున్నాయి అనమాట వేవ్స్ అయితే. సో చూడాలి మన షించాన్ గారు అసలు ఎక్కడ ఉన్నాడు, నాకు ఇది ఏం అర్థమైతే లేదు. సో నేనైతే వాని లొకేషన్ అయితే ట్రేస్ చేశాను. సో ఇంకా అక్కడికైతే వెళ్ళిపోతాను. సో మొత్తానికైతే వచ్చేసాను గైస్. ఈ లొకేషన్లో మనకు షించాన్ అయితే ఉండాలి. సో ఉండండి చూద్దాం, ఇక్కడైతే ఆపుకుందాం మన మినీ బోట్ని అయితే గైస్. ఇంకా ఆపేసాను. సో ఈ లొకేషన్లో అయితే మనకు వచ్చింది సిగ్నల్ అయితే. ఇంకా లోపలికైతే దిగేసాను గైస్. ఇంకా అరే యార్ గాయస్ చూడండి, మొత్తం సిటీ మొత్తం మునిగిపోయింది అనమాట. ఎంత లోతుంది చూడండి గాయస్. ఓరి నాయనో షించాన్, అరే ఇంతకీ షించాన్ గాడు ఎక్కడ ఉన్నాడు గాయస్? కార్లో చూడండి, మొత్తం కార్లు కూడా కొట్టుకోపోతున్నాయి అనమాట. సిటీ మొత్తం నాశనం అయింది గాయస్. ఇంకా అరే గాయస్ ఇక్కడ చూడండి, మనకైతే షించాన్ అయితే అక్కడే ఉన్నాడు, నాకైతే కనిపించాడు షించాన్. అరే షించాన్ గాయస్, షించాన్ అయితే స్పృహ కోల్పోయాడు అనమాట. అరే యార్ ఇక్కడ పడిపోయాడు గాయస్. ఇంకా షించాన్ అయితే పైకి తీసుకెళ్ళి బోట్లు అయితే ఎక్కించుకుందాం గాయస్. గైస్ ఇంకా మొత్తానికి అయితే షించాన్ అయితే బోట్లు అయితే ఎక్కించుకున్నాను. సో ఇక్కడ నుంచి అయితే మనం ఇంకా ఫాస్ట్ అయితే వెళ్ళిపోదాం మన ఇంటికైతే. సో సిటీ మొత్తం అయితే నాశనం అయిపోయింది గైస్. మొత్తానికి అయితే అసలు సిటీ మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఈ వర్షం ఎప్పుడు తగ్గుతుందో అండ్ ఈ సునామీ ఎప్పుడు వెళ్తుందో అన్నది ఇంకా మనకైతే తెలియదు అనమాట. సో మనం ఇల్లు మన పైకి కట్టుకొని బెటర్ అయిపోయింది. సో మొత్తానికి అయితే వచ్చేసాం గైస్. ఇంకా ఇది కూడా మన వ్యాన్లో అయితే ఎక్కించుకుందాం. సో మన వ్యాన్ అయితే ఇక్కడైతే ఉంది, ఎవరు తీసుకెళ్ళలేడు. సో మొత్తానికి అయితే మన వ్యాన్ అయితే ఈ విధంగా అయితే సెట్ చేశాను. సో ఇక ఫాస్ట్ అయితే ఇంటికైతే వెళ్ళిపోదాం అనమాట. మన షించానికి కూడా బోట్లోనే పెట్టేశాను, వాడైతే అసలు కన్ను తెరవట్లేదు. సో మేబీ స్పృహ కోల్పోయాడు అనుకుంటా. సో మొత్తానికి అయితే ఇంకా ఇంటికి కూడా అయితే వెళ్ళిపోదాం గైస్. ఇంకా సో ఫైనల్గా ఇంటికైతే వచ్చేసాను గైస్. ఇంకా షించాన్ గాని అయితే కిందికి దించేసి ఇంకా ఇంట్లో అయితే పడుకోబెడదాం. సో వాడైతే మేబీ సో కొద్దిసేపు అయినాక లేస్తాడేమో. సో మొత్తానికి అయితే బెడ్లో అయితే పడుకోబెట్టాను గైస్. ఇంకా షించాన్ అయితే కింద కామెంట్లో అయితే షించాన్ సేవ్డ్ అయితే కామెంట్ చేయండి ప్రతి ఒక్కరైతే. అరే యార్ ఏంటి నేను ఇక్కడ పడుకున్నా? అరే నేను సిటీలో ఉండాలిగా, మొత్తం సముద్రం వచ్చింది. ఏంటి నేను ఇక్కడ ఇంట్లో ఉన్నాను? అగో మామయ్య ఎక్కడున్నాడు? ఓ కొంపదీసి మా మామయ్య నన్ను కాపాడా? మామయ్య, అరే షించాన్ మొత్తానికి లేసావారా? అవును మామయ్య లేచాను. మామయ్య చాలా థ్యాంక్ యూ మామయ్య నన్ను కాపాడినందుకు. అరే షించాన్ చెప్పాను కదరా, వర్షం పడ్డప్పుడు ఎప్పుడు బయటకు వెళ్ళొద్దురా, సరేనా? సరే మామయ్య, ఇక్కడ నుంచి వెళ్ళి ఎప్పుడు బయటకు వెళ్ళను.